పులకేసి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి మరొక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయాడు. హుటాహుటిన ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి, ఎందుకంటే పనికిమాలలో ఆంధ్రప్రదేశ్లో లేడీ మధ్యకాలంలో బెంగళూరు నుంచి కాశ్మీర్కి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు పులకేసి జగన్మోహన్ రెడ్డి కాశ్మీర్ ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన పులకేసి గురించి మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పలే. ఈ పనికి మాలినటువంటి వ్యక్తికి, ఈ సైకోకి, ఈ షాడిస్ట్కి, ఈ అవినీతి పరుడికి, ఈ దుర్మార్గుడికి శవం కనిపిస్తే చాలు గద్దలా వచ్చేస్తాడు. ఏదో ఒక విధంగా శవ రాజకీయం చేయాలనుకుంటాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ 420 జగన్మోహన్ రెడ్డికి శవాలు ఎక్కువగా తగలట. అందులో భాగంగానే ఈ దౌర్భాగ్యుడికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికిందని ఆనందపడ్డాడు. ఏ రకంగా అంటే ఉగ్రవాదుల దాడిలో ఏదైతే టూరిస్టులుగా ఉన్నటువంటి కాశ్మీర్కి వెళ్ళినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు మరణించారో అక్కడికి పోయి మొత్తం ఏదో విధంగా మైలేజ్ అంటే మీడియా పిచ్చి సైకోకి ఏదో విధంగా మాట్లాడాలని చెప్పి, అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి నీలో మనిషి ఉంటే, నీలో మానవత్వం ఉంటే, నువ్వు చేసేది శవరాజకీయం కాకపోతే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఇద్దరు, కావలికి సంబంధించినటువంటి ఆయన ఒక ఆయన, అదేవిధంగా విశాఖపట్నంకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి, ఇద్దరు కూడా మరణించారు పాపం. ఇటు పవన్ కళ్యాణ్ గారు కావలి వెళ్తే, అటు విశాఖపట్నంకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం చెప్పి ఓదార్చి నివాళులు అర్పించి రావటం జరిగింది. మరి మన 420 జగన్మోహన్ రెడ్డి ఆడుండాడు విశాఖపట్నం ఎందుకు పోలే? ఇతగాడికి విశాఖపట్నం అంటే ప్రేమ కదా, ఆడికన్నా పోయి ఉండొచ్చు కదా, లేదంటే కావల కన్నా పోయి ఉండొచ్చు కదా. అంటే శవంతో రాజకీయ అవసరం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి పోతాడు, అంతే తప్ప అతనిలో మానవత్వం ఉండదు, అతనిలో దేశభక్తి ఉండదు, అతనిలో ఏ ఎమోషన్స్ ఉండవు. కేవలం ఒక సైకో ఉంటాడు, రాజకీయ సైకో. అయితే ఈ 2 చోట్లకు కూడా వెళ్తే కూడా అతను ఏం మాట్లాడాల్సి వస్తే, ఏమన్నా మాట్లాడాల్సి వస్తే మామూలుగా నివారణ అర్పించాలి. రాజకీయంగా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ, జగన్మోహన్ రెడ్డికి అపోజిటే కదా, రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కదా. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేదు అని అంటే పుసుక్కని తగాడి బతికేంది. ఆ మాట అన్న తెల్లారికి జైల్లో ఉంటాడా లేదా, ఇదైతే రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డికి రాలా, నేను కాశ్మీర్ పోతాను, ఆడికి పోయి నేను నివాళులు అర్పిస్తాను అంటారంట అని ఒక చిన్న ఆలోచన చేశానంట. ఈ 420 జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో చాలా పని ఉంది, కానీ ఈ మధ్యకాలంలో రావట్ల రాష్ట్రానికి. ఏం పని ఉంది బీవీఆర్? నిజంగా అతగాడికి ఏం పని ఉంది? అసెంబ్లీ జరగట్లా, జరిగిన అతడు రాడు కదా, ఏం పని ఉంది బీవీఆర్ అని చెప్పి మీకు కూడా క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఇప్పుడు పనులు ఉన్నాయంటే, ఏం పనులు ఉన్నాయంటే రాజకేశ్వర రెడ్డి అరెస్ట్ అయ్యాడా? జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడా? మరి జైలుకు పోయి పరామర్శించాడా? పరామర్శించలా. పిఎస్ రాంజనేయులు అరెస్ట్ అయ్యాడా? మీ అందరికీ తెలుసుగా. మరి అతనన్నా పరామర్శించాడా? పరామర్శించలా. మరి పాలేటి కృష్ణవేనని చెప్పి ఆవిడ గారు ఒక మహిళ అయినప్పటికీ చాలా చండాలమైనటువంటి పోస్టులు పెట్టేది, ఆవిడ గారు కూడా అరెస్ట్ అయ్యారు. మరి ఆవిడని ఏమైనా పరామర్శించాడా? జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఒక సైకోలని, ఒక దుర్మార్గుల్ని, రాజకీయ ప్రయోజనం మాత్రమే ఉండాలి వాడి వల్లభనేని వంశీ అనేటువంటి పోరంబోకను పరామర్శించాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈవీఎం బద్దలు కొట్టాడో ఆ దౌర్భాగ్యాన్ని పరామర్శిస్తాడు. నందిగం సురేష్ అని చెప్పి మరియమ్మ అని చెప్పి ఒక దళిత మహిళను రాళ్లతో కొట్టి చంపేపిస్తే దళిత మహిళను చంపేశాడు కాబట్టి నందిగం సురేష్ అనేటువంటి సైకో అతన్ని పరామర్శించడానికి జైలుకు పోతాడు. మరి రాజకేశ్వర రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు పోడంటే ఆ లెక్కర్ స్కామ్లో ఆల్రెడీ బొక్కబడి ఉంది కాబట్టి, ఆడికి పోతే పొరుగు తక్కువ వద్దు కాబట్టి దానికి పాడి 420 జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ఇంకా 39% మంది రకరకాల రీజన్తో కులం, మతం, ప్రాంతం లేదా మీకు స్థానికంగా ఉండేటువంటి రాజకీయ విభేదాల వల్ల ఈ 420 సమర్థించారు. 39% మంది ఇంకా ఓట్లేశారు 420కి. దయచేసి మీ అందరికి నేను ఇచ్చే సూచన ఒకటే, రిక్వెస్ట్ ఒకటే, మీకు తెలుగుదేశం పార్టీ నచ్చకపోతే, జనసేన నచ్చకపోతే, భారతీయ జనతా పార్టీ నచ్చకపోతే మీరు ఏ పార్టీకైనా, కమ్యూనిస్టు కోటేసుకోండి సరదాగా, లేదంటే పార్క్ వేసుకోండి జోక్గా సరదాగా, లేకపోతే నోటాకి వేసుకోండి, లేదంటే ఇండిపెండెంట్కి వేసుకోండి. కానీ ఎవరికన్నా, కాంగ్రెస్ కానీ ఎవరికి, దేశంలో ఏ పార్టీకైనా వేసుకోండి. కానీ ఒక్క 420 జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు. ఇతని వల్ల ఈ రాష్ట్రం 5 సంవత్సరాల విధ్వంసం, 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 420కి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇతగాని నమ్మకూడదు, ఇతగాని దగ్గరకు రానికూడదు. ఏమి స్కాములు రా స్వామి, ఏమి విధ్వంసం రా స్వామి, నాకు అర్థాలు. అంటే ఈ 420లు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 420 పనులకి అనేక మంది సహకరిస్తే దానికి
అనేక మంది జైలు పాలయ్యారు. ఆ రోజు కూడా మనం చూసాం. శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి, మోపిదేవి వెంకటరమణ దాకా ఇక చాలామంది కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. సబితా రెడ్డి దగ్గర నుంచి ధర్మాన ప్రసాదరావు దాకా. అయినా బుద్ధి రాలేదు చాలామందికి, అయినా సిగ్గు రాలేదు చాలామందికి. ఏకంగా ఈసారి 420 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి తన తప్పుడు పనులకు సహకరించినందుకు ఇవాళ ఎంతమంది జైలు పాలవుతున్నారు వరుస పెట్టి మనందరం చూస్తూనే ఉన్నాం. పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి అనేక మంది ఐపీఎస్లపై వేటు పడింది. అలాంటి విషయాలు కొన్ని కాంతిరాణ టాటా, పివి సునీలు వీళ్ళంతా ఒక సెక్షను. ఇంకో సెక్షను రాజకీయ పరంగా అనేక మంది జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 నమ్ముకుంటే ఎవరి జీవితాలైనా బుగ్గిపోలవుతాయని ఇప్పుడు కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి ఏమాత్రం దేశభక్తి ఉన్నా, గౌరవం ఉన్నా కాశ్మీర్ దాకా పోయే ఆలోచనలు నీకు వద్దులే కానీ పొరంబోకో ఈ రాష్ట్రంలో బాధితులుగా ఉన్నటువంటి ఇద్దరిని కనీసం పరామర్శించు.